అంటే రోడ్డు చాలా క్లియర్గా కనిపించు. ఇప్పుడు డ్రోన్ షాట్లో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో అని డౌట్. ఇంకో మ్యాప్లో కనిపిస్తుందా ఇల్లు ఘాట్ సెక్షన్. క్రేజీ ఉండబోతుంది ఎక్స్పీరియన్స్ అయితే. దగ్గరకు వచ్చేసాం, ఫైనల్లీ వచ్చేసాం కొల్లి హిల్స్ దగ్గరికి అయితే. ఇప్పుడు ఘాట్ సెక్షన్ పైకి ఎక్కాలి, ఇంకా సూపర్ ఉండబోతుంది థ్రిల్. లెట్స్ గో. ఈ తమిళ్లో రాసింది చదవదామంటే ఇంగ్లీష్లో ఒక్క ముక్క కూడా లేదు. బట్ మొత్తానికైతే కొల్లి హిల్స్ అందులో ఉంటుంది పేరు. స్టార్ట్ అయిపోయింది ఘాట్ సెక్షన్ మనకి. యో ఫో, ఫైనల్లీ డ్రీమ్ రైడ్ కొల్లి హిల్స్. నాకైతే మాటలు రావట్లే, సూపర్ ఉంది అసలు లొకేషన్ అయితే. వావ్, ఎక్సలెంట్. వా సూపర్. ఇక్కడైతే గబ్బు చీకటి ఉంది మొత్తం. వావ్, ఈ ట్రీ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఘాట్ సెక్షన్ ఇక కంప్లీట్ 21 కిలోమీటర్స్ ఎక్కాలి పైకి. కార్ తోలితే కూడా సూపర్ అనిపిస్తుంది ఈ రోడ్లో, బట్ కార్ కంటే బైక్ తోలితే ఆ మజానే వేరు. ఇవి ఇట్లా కార్నరింగ్ చేసుకోవచ్చు, వెళ్ళచ్చు. క్రేజీ ఉంది పోండి ఎక్స్పీరియన్స్ అయితే కొల్లి హిల్స్. వావ్ సూపర్. కొడైకెనాల్ ఘాట్ సెక్షన్ కూడా సేమ్ ఉంటుంది, బట్ ఇది మాత్రం ఇక్కడ దానికి మించి ఉంటుంది. కొంచెం మిస్ అయినా కూడా, స్కిడ్ అయినా కూడా పడిపోతాం. వావ్ సూపర్ అనిపిస్తుంది పోండి ఇక్కడ నడుపుతుంటే. వావ్ ఎంత బాగుంది చూడండి రోడ్డు. మొత్తం కొండ పైకి వెళ్తున్నాం. బాబా సూపర్ అసలు. ఎన్నో ఏళ్ళ కళ నెరవేరింది పోండి ఈరోజు. దాదాపు 5 years బ్యాక్ తెలుసు నాకు ఈ లొకేషన్ గురించి. ఫైనల్గా అప్పుడు అనుకుంటే ఇప్పుడు వచ్చిన. కానీ వచ్చుడు విత్ డ్రోన్తో వచ్చినాం. ఇక్కడ స్కిడ్ అయితే అంట ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పి కాషన్స్ ఉన్నాయి. బాబా సూపర్ ఉంది అసలు. ఒక మంచి లొకేషన్ చూసి డ్రోన్ ఎగరేయాలి మనం, ఎందుకంటే మీకు డ్రోన్ వీలో చూపిస్తే ఈ లొకేషన్ ఎట్లుంటుంది అనేది ఐడియా ఉంటుంది. ఒక డ్రోన్ షాట్ గురించి మంచి లొకేషన్ చూస్తున్నాం. ఎక్కడ అని బట్ క్రేజీ ఉంది పోండి ఎక్స్పీరియన్స్ కొల్లి హిల్స్ ఘాట్ సెక్షన్లో బైక్ నడిపిస్తుంటే. అసలు మాటల్లో చెప్పలేము, ఎంత బాగుంది. నాకు డ్రోన్ షాట్కి మంచి లొకేషన్ కావాలి. డ్రోన్ ఎగరేద్దాం. ఇప్పుడు రాబోతుంది ఒక అద్భుతమైన డ్రోన్ షాట్. ఓ బ్యూటిఫుల్ కొల్లి హిల్స్ అండ్ అవర్ బైక్. లైట్గా చినుకులు పడతాయి, వర్షం పడే సూచనలు ఉన్నట్టున్నాయి. చినుకులు అయితే పడతాయి లైట్గా. ఇక్కడే కరెక్ట్ మనం హాఫ్ డిస్టెన్స్లో ఉన్నాం, ఇంకా హాఫ్ ఎక్కాలి పైకి. అంటే ఒక 10 kilometers ఎక్కినాం, ఇంకొక 12 kilometers ఏమో ఎక్కాలనుకుంటా. ఇక్కడ పైన ఒక వాటర్ ఫాల్ ఉంది, 27 kilometers. మసీలా వాటర్ ఫాల్స్ అంట, కొల్లి హిల్స్ పైన ఉంటుంది అది.
ప్రతి ఒక్క రైడర్ డ్రీమ్ రైడ్ అంటే డెస్టినేషన్ అన్నట్టు ఇది అండ్ లడాక్ కొన్ని ప్లేస్లు ఉంటాయి అన్నట్టు. సో అందులో ఇది కూడా ఒకటి. ఖచ్చితంగా ప్రతి బైకర్ వస్తారు ఇక్కడికి ఈ రోడ్డు అంటే ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలని. ఈ రోడ్ మీద ఘాట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇది సూపర్ ప్లేస్ అన్నట్టు. ఇది తమిళనాడులోని కొల్లి హిల్ స్టేషన్. కోయంబత్తూర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది. కోయంబత్తూర్ రోడ్ ఈ ప్లేస్లో ఉంటుంది ఇది. సేలంకి చాలా దగ్గర ఇంకా కోయంబత్తూర్ కంటే. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా బైక్ రైడ్ కానీ కార్ డ్రైవ్ కానీ ఎక్స్పీరియన్స్ చేయండి. సూపర్ ఉంటుంది ఈ లొకేషన్ మాత్రం. కానీ చాలా జాగ్రత్తగా నడపాలి. కొంచెం అంటే కాన్షియస్తోనే నడపాలి. కొద్దిగా అటు ఇటు అయినా బిస్కెట్ అయిపోతాం ఇంకా. సో చాలా జాగ్రత్తగా నడపాలి. ఇంకా పైకి పోతా అంటే వెదర్ కూల్ ఉంటుంది, లైట్ డిమ్ అవుతుంది. ఇప్పుడే టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఎంత అవుతుంది టైం? 6 అవుతుంది బ్రో టైం. బాబా ఏమన్నా ఉందా? మౌంటైన్ మొత్తం ఫాగ్ మొత్తం నిండిపోయింది. దాని ఎడ్జ్ కనిపిస్తలేదు. కనిపిస్తలేదు, దాని ఎడ్జే కనిపిస్తలేదు అసలు. సూపర్. ఓ మన రోడ్డు ఇట్లా 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 అక్కడ కనిపిస్తుంది రోడ్డు. అసలు కిరాక్ ఉంటుంది లొకేషన్. బాగుందిగా కొల్లి హిల్స్. ఇంకా చాలా ఉంది ఘాట్ సెక్షన్ పైకి. అరకు 70 ఉన్నాయి అట, అలా 27 ఎక్కినాం. ఇంకా ఎక్కాలి. హర్పిన్ బెండ్ 70 టర్న్స్ ఉన్నాయి, అందులో 27 ఎక్కినాం మనం. ఇది 27th. ఇంకా ఎన్ని ఎక్కాలి? 43 ఎక్కాలి. ఇంకా 40 ఎక్కాలి. 43 ఎక్కాలి. ఫైనల్లీ మన డ్రీమ్ రైడ్కి వచ్చేసాం. డ్రీమ్ రైడ్ లొకేషన్ కొల్లి హిల్స్కి. ఇప్పటికి మనం 27 హెయిర్ పిన్ బెండ్ అంట. హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కినాం 27, మొత్తం 70 ఉన్నాయి. ఇంకా మనం 43 ఎక్కాలి. అసలు క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. నా 5 years డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయింది విత్ అఖిల్ బ్రో. బికాస్ ఆఫ్ మీ. సో ఒక డ్రోన్ షాట్ కూడా తీద్దాం అనుకుంటున్నాం కానీ మన విండ్ బాగా వస్తుంది. సో ఇంకా పైకి ఎక్కే కొద్ది ఇంకా ఎట్లుంటుందో తెలీదు. సో లైటింగ్ కూడా డిమ్ అయిపోతుంది. రేపు మళ్ళీ సేమ్ మనం ఇదే ఘాట్ సెక్షన్ దిగాలి. సో రేపు మార్నింగ్ డ్రోన్ షాట్ అయితే తీద్దాం. ఇప్పుడు పైకి ఎక్కి ఒక స్లీప్ అయితే వేసేద్దాం. ఇంకా రేపు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పైన, ఒక 1-2 hours ఉండి అవి ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ రేపు మనం ఊటీకి వెళ్ళబోతున్నాం. ఆ రైడ్ కూడా కిరాక్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాగుంది అసలు. మొత్తం ఫాగ్ వచ్చేసింది పైన. ఇప్పుడే మాట్లాడదు. సో కొల్లి హిల్స్ వచ్చేసినాం మనం. కొల్లి హిల్స్కి అంటే ఇంకా 27th ఎక్కినాం. ఇంకా దగ్గర ఎన్ని ఎక్కాలి బ్రో? 43. 43 ఎక్కాలి మనం. అందరూ బైకర్స్కి మాత్రం నిజంగా లిటరల్గా చెప్తానా, డ్రీమ్ అంటే డ్రీమ్. ఇది ఎంత బాగుంటుంది తెలుసా? ప్రతి మీరు హెయిర్ పిన్ తిరిగేటప్పుడు క్రేజీ, ఆ ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉంటుంది. అండ్ ఈ లొకేషన్ కోసం పొద్దున్న నుంచి రైడ్ చేసినాం. వర్త్ లొకేషన్ లిటరల్గా. ఐ ఎంజాయ్డ్ ఇట్ రియల్లీ బ్రో. థ్యాంక్ యూ విఎన్పి బ్రో. ఇద్దరే కలిసి వచ్చినాం. సో ఐఎమ్ సో హ్యాపీ. రైడ్ కూడా రాబోతుంది మా ఇద్దరు మధ్యలో. రైడ్ జూన్ అంటాడు మనోడు. 3 months 4 months పడుతుంది ఆ రైడ్. సో ఖచ్చితంగా హోప్ఫుల్లీ మేము ఇంకా కలిసి చాలా రైడ్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మనకి లైటింగ్ కూడా డిమ్ అయిపోతుంది. అసలే మన ఫాగ్ లైట్ సగం పనిచేస్తారు. సో లెట్స్ గో. చాలా మంది బైకర్స్ వస్తున్నారు. అసలు క్రేజీ రోడ్స్ ప్రోండి ఇవి అయితే. వావ్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇంకా 43 ఎక్కాలి. 43 టర్న్స్ అంటే ఇప్పుడు ఒక 2-3 తిరిగినాం. ఇంకో 40 ఉండొచ్చు. ఎవ్రీ టర్నింగ్ కార్డ్ ఉంది ఎన్ని తిరిగినాం అనేది. బాబా ఏమన్నా లొకేషన్. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. అసలు కిరాక్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అసలు కిరాక్ ఉంది కదా. కొల్లి హిల్స్, బ్యూటిఫుల్ కొల్లి హిల్స్.
డేంజర్ అంటే డేంజర్ ఉంది. వావ్, సూపర్. కింద ఘాట్ సెక్షన్ కూడా కనిపిస్తుంది, కింద రోడ్డు కనిపిస్తుంది అక్కడ మనం వచ్చింది. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా బాడీ కూడా దొరకదు మనది. ఇంకా అంత డెడ్లీగా ఉన్నాయి రోడ్స్, చాలా కేర్ఫుల్గా రైడ్ చేయాలి. బాబా ఇక్కడ నుంచి హైట్ పోయే కొద్ది సూపర్ అనిపిస్తుంది. కొన్ని మనం నైట్ స్టే ఇప్పుడు హీల్స్ పైనే ఉంటుంది, ఈ కొండ పైనే మనం అయితే స్టే చేయబోయేది. సో పైన అయితే ఒక విలేజ్ ఉంది అండ్ రిసార్ట్లు కూడా ఉన్నాయంట, హోటల్స్ ఇట్లా. వావ్ వావ్ వావ్. నాకు తమిళనాడులో కొడైకెనాల్ ఘాట్ సెక్షన్ తర్వాత, అంటే కొడైకెనాల్ ఘాట్ సెక్షన్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన. సో నెక్స్ట్ తర్వాత ఇది ఇట్లా అంటే ఒక 2-3 ఘాట్ సెక్షన్లు అయితే ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇది ఇప్పుడు వేస్తున్నా, బట్ బెస్ట్ ఘాట్ సెక్షన్స్ అంటే తమిళనాడు. కర్ణాటకలో కూడా చేసినా కానీ ఇది డేంజర్. కర్ణాటకలో చేసింది అగుంబే ఘాట్ సెక్షన్, అది కూడా డేంజర్ ఉండే, బట్ ఇది నెక్స్ట్ లెవెల్ పోండి. నిజంగా రైడర్స్ ఫేవరెట్ ప్లేస్ అనుకోండి ఇది. కానీ మనం డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండు. ఇది డే టైం అంటే ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ అయిపోయింది కదా, లైటింగ్ డిమ్ అయిపోయింది, మొత్తం ఫాగ్ వచ్చేసింది. కిరాక్ ఉంది పోండి. ఇది నా లైఫ్లో మర్చిపోలేని రైడ్ ఇది కూడా. ఒకటేమో లడాక్ రైడ్ అండ్ సెకండ్ది ఇది క్రేజీ అంటే క్రేజీ రైడ్ పోండి. ఇదైతే నేను లడాక్ రైడ్లో ఎంత ఎంజాయ్ చేసినావు, కొల్లి హిల్స్కి వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ కూడా అట్లనే చేస్తున్నా. బైక్ రైడ్ అయితే నా ఫేవరెట్ 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 డెస్టినేషన్ కొల్లి హిల్స్. ఇక్కడ వస్తుంది డ్రోన్ షాట్, మంచిగా వస్తుంది. పోరగాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇది మన బైక్ లైట్, బట్ బంద్ చేసినాం. ఫాగ్ లైట్, అది ఫాగ్ లైట్ వేస్తే దిగేటోళ్ళకి సగ్గా కనిపించవని చెప్పి ఫాగ్ లైట్ ఆఫ్ చేసిన. ఫీలింగ్ అయితే అది మాటల్లో చెప్పలేము, మస్తు అనిపిస్తుంది నాకైతే. ఈరోజు నాకు నిద్ర కూడా పట్టదు హిల్ స్టేషన్ ఎక్కినందుకు, హిల్ స్టేషన్లో బైక్ రైడ్ చేసినందుకు. అన్న పెద్దన్న బాగున్నా. సో క్రేజీ క్రేజీ ఎక్స్పీరియన్స్ కదా, సూపర్ అసలు. రేపు మళ్ళీ దిగేటప్పుడు ఉంటుంది మనకి. ఇంకా ఈరోజు డ్రోన్ షాట్ కుదరట్లే, కానీ రేపు ఖచ్చితంగా డ్రోన్ ఎగిరేసి చూపిస్తా ఈ లొకేషన్ ఎట్లుంటుందో. రేపటి వీడియోలు కూడా మిస్ అవ్వకండి. ఓకే, వచ్చేసాం పైకి. మొత్తానికి కొంచెం ఎక్కాలనుకుంటా. ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పోయి ఒక స్టే చూసుకొని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చేసుకోవాలి. అండ్ క్యాంప్ ఫైర్ వేసుకోవాలి. ఎగ్దమ్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే చలి డేంజర్ ఉంది, ఫుల్ కోల్డ్ ఉంది ఇక్కడ. లిటరల్లీ ఒక 10 degrees ఉండొచ్చు అనుకుంటా. నేను రూమ్ పోయినాక చూద్దాం ఎంత ఉంది ఏందనేది. ఇది డేంజర్ ఉంది రోడ్డు. రిసార్ట్కి వెళ్తున్నాం, ఇక్కడ రూమ్స్ ఉన్నాయో లేవో కనుక్కుందామని. అసలు డేంజర్ ఉంది ఇది, కిందికి దిగాలంటేనే జల్లుమంట అంది అసలు. మొత్తం ఇది డేంజర్ అంటే డేంజర్ ఉంది. బండి పడితే లేపనికి కూడా ఓపిక లేదు మనకి ఇప్పుడు. ఒక 4-5 రిసార్ట్లు తిరిగినాక ఒక రిసార్ట్కి అయితే వచ్చినాం. కాస్ట్ బిభత్సంగా ఉన్నాయి ఇక్కడ, 3000 అట్లా ఉన్నాయి. ఒక దగ్గర 1000 కూడా ఉన్నాయి, కానీ అది రూమ్స్ బాగాలేవు. ఫైనల్గా అయితే ప్యారడైజ్ ఇన్ అండ్ రిసార్ట్కి వచ్చాం. క్యాష్ ఇది డీటెయిల్స్ ఫిల్ చేసినాం. ప్యారడైజ్ ఇన్ రిసార్ట్ ఇది. ఇక్కడ కార్స్ ఉన్నాయా మీకు అని రాస్తే నో కార్స్ అని రాసినాం. బై వాక్ పూర్ పీపుల్ అని రాసినాం. సో బ్యాటరీ 5% ఉంది. ఇప్పుడే రూమ్కి వచ్చినాం. ఇది మా రూమ్. బయట లొకేషన్ చూపిద్దామంటే చీకటి ఉంది కదా, ఏం కనిపించదు. బట్ లొకేషన్ బయట బాగున్నాయి, చెట్లు అవి ఉన్నాయి, ఫారెస్ట్ కదా, బాగానే ఉంటుంది. సో వాష్రూమ్, గీజర్ కూడా ఉంది. ఇప్పుడైతే మా కోసం ఒక 1 hour అయితే గీజర్ ఆన్ చేయమని చెప్పినాం. మార్నింగ్ 6 AM అవుతారట. కానీ అండ్ ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 2000, అక్షరాల 2000 రూపీస్.
చాలా కాస్ట్. బట్ బయట రూమ్స్ అస్సలు బాగాలేవు. 700-800కు ఉన్నాయి కానీ అది చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇక అస్సలు బాగాలేవు. పండుకోవడానికి కూడా అసలు ఆ స్మెల్లే పడట్లే, గలీజ్గా ఉంది. సో కొంచెం బెస్ట్ అంటే బడ్జెట్లో ఇదే బాగుంది. ఇంకా చాలా పోతుంటే రిసార్ట్లలో 3500, 4000, 6000 అట్లా ఉన్నాయి. సో మాకెందుకు కొంచెం ఇదే బెస్ట్ అనిపించింది. సో అందరూ తెలుగు వాళ్ళు రైడర్స్ వెళ్తారు, వాళ్ళతో పాటు వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేద్దాం ఇంకా. సో ఈ రోజుకి ఇది, మళ్ళీ మనం డిన్నర్ చేశాక కలుద్దాం. ఇది ఒక హోటల్కి వచ్చాం. కాకపోతే మేము మధ్యాహ్నం లంచ్ లేట్గా తిన్నాం కదా, 3:30కి అట్లా తిన్నాం కదా, పెద్దగా ఆకలి కావట్లే. సో టిఫిన్ ఆర్డర్ చేసినాం ఇప్పుడు. గీ రోస్టెడ్ ఆనియన్ మసాలా దోశ ఇది. అది జస్ట్ ఆనియన్ దోశ, అది మనం ఉడగొట్టేసింది కూడా ఆల్రెడీ. టిఫిన్ మాత్రం సూపర్ ఉంది. మార్నింగ్ అయితే 6కి లేద్దాం అనుకుంటాను, 6కి వెళ్దాం అనుకుంటాను. అది అవుతుందో కాదు, నాతోనే అవుతుంది కానీ నీతోనే కాదు. అది ఇక